శ్రీమాత్రే నమః. శ్రీ తిరుముఖ దుర్గాదేవే నమః. ఇప్పుడు వశీకరణ అనేది ఉందా లేదా? వశీకరణ అనేది టాలీవుడ్ ఆర్ హాలీవుడ్ బాలీవుడ్ అంటే ఏ సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళైనా తొందరగా వశీకరణ చేసుకోవచ్చా? స్త్రీకి వశీకరణ చేసిన తర్వాత మగవారికి వశీకరణ చేసిన ఏం జరుగుతుంది? టాలీవుడ్లో ఇప్పుడు కొత్తగా చాలా మంది వశీకరణాల గురించి మాట్లాడడం జరుగుతుంది. అసలు వశీకరణం అనేది టాలీవుడ్కే ఉందా, అసలు నిజమైన జనాలకు కూడా ఉందా అనేది చూస్తే, జనాలకు అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, టాలీవుడ్లో వశీకరణ అనేది జరిగిందా అంటే, అప్పుడు దాకా కూడా ఒక హీరోకి ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉన్న వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో పాటు తిరగడం, ఆ వ్యక్తితో పాటు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మన సినిమా ఫీల్డ్లో బాగా సెంటిమెంట్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా హైలైట్ వెళ్ళిన హీరోయిన్లు ఒక్కసారిగా మళ్ళీ కనుమరుగవుతూ ఉంటుంటారు. నిజంగా వాళ్ళకి ఆ టైంలో నడుస్తుంది వశీకరణ అనేది జరిగిందా? అసలు వశీకరణ అనేది జరిగితే ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్తోనే ఎక్కువ సినిమాలు తీస్తున్నాడా? అసలు నిజంగా ఇది జరుగుతుందంటారా అనేది చాలామందికి ఉన్న ప్రశ్న. నిజంగా వశీకరణ అనేది ఉందా లేదంటే ఉంది. వశీకరణ అనేది చాలా ఉంది. వశీకరణ అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు కూర్చొని మీటింగ్ చెప్తున్నప్పుడు ఆ రాజకీయ నాయకులు చెప్తున్న మాటలు మనం అందరం వింటున్నామంటే వశీకరణ జరిగినట్టే. అంటే వశం చేసుకొని తన మాటలు వినేసి మనం మాట్లాడకుండా అక్కడ మాట్లాడగలుగుతుంటే దాన్ని వశీకరణ అని అంటుంటారు. ఒక హీరోయిన్లు వ్యక్తిగతంగా చూసుకుంటే, అలానే వ్యక్తిగతంగా ఒక హీరోయిన్ను తొందరగా ప్రలోభాలు పడడానికి, తొందరగా మాట్లాడడానికి, అంటే కొంతమంది చూడండి హీరోయిన్స్ రాంగ్లోనే ఒక డైరెక్టర్తో ఒక 4-3 సినిమాలు తీస్తున్నారు. అంటే ఇప్పుడు సాధ్యమైనంత వరకు కూడా ఒక హీరో తీసుకుంటే ఒక రోజు 2 రోజులు ఒక 3 సినిమాలు ఒక సినిమా చేయడమే కానా కష్టంగా ఉన్న టైంలో ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్తో 3 సార్లు చేస్తున్నాడు. ఆ డైరెక్టర్తో ఆమె తిరుగుతూ ఉంటుంది. ఆ డైరెక్టర్తో ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. అప్పుడు దాకా ఆ వ్యక్తిని మనం నెగిటివ్గా మాట్లాడుకున్నా ఆ వ్యక్తి అతను ఇష్టపడి చేసుకొని ముందుకెళ్ళే అవకాశాలు కూడా వశీకరణ వల్ల జరుగుతాయని చెప్పచ్చు. ఈ వశీకరణ అనేది నిజంగా జరుగుతుందా లేదంటే మాత్రం వశీకరణ సంబంధించినంత వరకు కూడా టాలీవుడ్లో ఈ మధ్య తొందరగా ప్రచారం బాగా జరుగుతుంది. టాలీవుడ్లోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే, కొంతమంది సినీ సంబంధించిన వ్యక్తులు వశీకరణ చేసుకొని ఆ హీరో అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్తో రిలేషన్ చూస్తున్నట్టు మనం చాలా వార్తలు విన్నాం. నిజంగా చెప్పాలంటే వశీకరణ అనేది నిజంగా ఉన్న వస్తువే. ఎందుకంటే తాంత్రికంలో మంత్రంలో ఒక వస్తువుని మనం తదేకంగా చూసుకుంటే, సైంటిఫిక్గా కూడా మనకు నిరూపణ ఉంది. ఒక వస్తువుని మనం తదేకంగా చూసుకుంటే ఆ వస్తువు మనకు ఆకర్షింపబడుతూ ఉంటుంది అని చెప్తుంటారు. అందుకని చాలామంది మణి మంత్ర ఇలాంటి కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు వశీకరణ చేస్తాం, డబ్బులు మనం తెచ్చుకోవడానికి ఇది ఊహించుకుంటూ ఉంటారంటారు, చూశారు కదా. అలా ఊహించుకుంటూ ఉంటేనే డబ్బులు వస్తున్నప్పుడు ఒక మనిషి మనం సమ్మోహనం చేయలేమా? ఎందుకంటే వాళ్ళు పెట్టే బొట్టు కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, ఇలాంటి వశీకరణ సంబంధించాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే వశీకరణ జరిగినప్పుడు ఆ స్త్రీ అండ్ పురుషుడు తొందరగా వారికి లోబడ్డం, తర్వాత వారు చెప్పినట్టే నడవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంటే బాగా ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ స్ప్రెడ్ అవడం, తర్వాత కెరీర్ వైడ్గా కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉండడం, ఇబ్బంది పడడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ వశీకరణ జరిగినప్పుడు ఎవరిని పట్టించుకోరు. అంటే ఆ వ్యక్తి తప్పితే ఇంకే వ్యక్తి గుర్తురాడు. అంటే చాలామంది ఇంకా ఆ వ్యక్తి చుట్టే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సంబంధించిన ఫీల్డ్ అంటే కొన్ని 100 కోట్ల బిజినెస్ జరిగే ఫీల్డ్లో వశీకరణ అనేది ఉందా లేదంటే స్త్రీని వశీకరణ చేసుకొని ఆ స్త్రీతో రిలేషన్ కూడా జరుపుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి వశీకరణ అనేది ఉంది. ఆ సినీ ఫీల్డ్ సంబంధించిన అది ఎక్కువగా జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ వశీకరణ సంబంధించిన పూజలు ఎక్కడ జరుగుతాయంటే కామాఖ్యలు ఎక్కువ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కామాఖ్య సంబంధించాల్లో వశం చేసుకునే శక్తి కలిగిన యొక్క దేవత ఎవరైనా ఉందంటే అమ్మవారి రూపంలో కామాఖ్యలు ఎక్కువ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వశీకరణ సంబంధించాల్లో ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. హీరోలకు సంబంధించినంత వరకు కూడా హీరోయిన్లో జరిగినప్పుడు హీరోయిన్లే జరుగుతుంటాయి. ఎక్కువగా హీరోయిన్లు ఎక్కువగా ఆకర్షిస్తూ చేస్తూ ఉంటారు. కానీ ఇదో రోజుల్లో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు హీరోయిన్లు ఆకర్షింపబడుతున్నారు, ఒక డైరెక్టర్ని ఆకర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే హీరోయిన్లు తొందరగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా సినిమాలు ఇదివరకు 150 సినిమాలు చేసే టైం కాదు. కాబట్టి హీరోల్ని ఆకర్షించుకొని హీరోలతో రిలేషన్ సాగుతూ ఆ వశీకరణ చేసుకొని ఆ వ్యక్తిని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి వాళ్ళ యొక్క జీవితంలో జరగాల్సిన పనులన్నీ కూడా తొందరగా చేసుకొని బయటకు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా జరిగిన మాట మాత్రం వాస్తవం. కాబట్టి ఇవి జరిగినప్పుడు
జరిగిందని చెప్పడానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి కుక్కళ్ళు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. హీరోయిన్స్ కానీ వీళ్ళు నన్ను అలా వశం చేసుకొని చేశారు. చాలామంది చెబుతుంటారు, సార్ నేనప్పుడు నాకేం తెలియదండి, అలా వశం చేసుకొని చేశారు. హీరోయిన్స్ లేదా హీరోలు కూడా తొందరగా ఇప్పుడు చూడండి, ఒక హీరో ఒక ఒక ఆర్టిస్ట్‌నే నమ్ముకొని ఆర్టిస్ట్‌తో పాటే వెళ్తుంటాడు. ఎందుకని? వశీకరణ జరిగిందనే ఉద్దేశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వశీకరణ అనేది ఇక్కడ హీరోలకు కూడా ఎక్కువ జరిగి హీరోలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వశీకరణ అనేది ఉందని చెప్పుకోవచ్చు.